దేశవ్యాప్తంగా ఘనీభవించిన పెరుగు ప్రేమికుల మొదటి ఆదివారం జూన్ 4, 2023 జాతీయ ఘనీభవించిన పెరుగు దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కొన్ని దేశాల్లో ఫిబ్రవరి 6 నేషనల్ ఫ్రోజన్ యోగర్ట్ డేని కూడా జరుపుకుంటారు. ఏమైనప్పటికీ ఘనీభవించిన పెరుగు దాని రుచికరమైన ఐస్ క్రీమ్తో తీపి దంతాలను సంతృప్తి పరుస్తుంది. అదే సమయంలో గుండె మరియు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఏది మంచిది కావచ్చు. ఈ సంతోషకరమైన ఘనీభవించిన ట్రీట్ ఇటీవలి సంవత్సరాల్లో ప్రజాదరణ పొందింది. సంప్రదాయ ఐస్ క్రీమ్కు రిఫ్రెష్ మరియు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. ఒక కప్పు ఘనీభవించిన పెరుగులో మునిగిపోతే పెరుగు అందించే అనేక ఆరోగ్య ప్రయోజనాలను అన్వేషించడం విలువైనదే. పెరుగు దాని సహజ రూపంలో పాలకు ప్రత్యక్ష బ్యాక్టీరియా సంస్కృతులను జోడించడం ద్వారా తయారు చేయబడిన పులియబెట్టిన పాల ఉత్పత్తి. లాక్టోబాసిల్లస్ బల్గారికస్ మరియు సెప్టోకోకస్ థర్మోపిలస్ వంటి ఈ బ్యాక్టీరియా పాలలోని సహజ చక్కెర అయిన లాక్టోస్ను పులియబెట్టి లాక్టిక్ యాసిడ్గా మారుస్తుంది. ఈ కిణ్వ ప్రక్రియ పెరుగుకు దాని ఘాటైన రుచి మరియు ప్రత్యేకమైన ఆకృతిని ఇస్తుంది. పెరుగు యొక్క ప్రాథమిక ఆరోగ్య ప్రయోజనాల్లో ఒకటి దాని గొప్ప పోషక ప్రొఫైల్. ఇది అధిక నాణ్యత ప్రోటీన్ యొక్క అద్భుతమైన మూలం. ఇది శరీరంలోని కణజాలాలను నిర్మించడానికి మరియు మరమ్మతును చేయడానికి అవసరం. పెరుగు యొక్క ఒక సర్వింగ్ సుమారు 15 గ్రాముల ప్రోటీన్ అందిస్తుంది. ఇది వారి ప్రోటీన్ తీసుకోవడం పెంచాలని చూస్తున్న వ్యక్తులకు ఆదర్శవంతంగా తిరిగింది. పెరుగు అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలతో కూడా నిండి ఉంటుంది. ఇది కాల్షియం యొక్క మంచి మూలం. ఇది బలమైన ఎముకలు మరియు దంతాల నిర్వహణకు కీలకం. అదనంగా పెరుగులో రిబోఫ్లావిక్, విటమిన్ B12 మరియు పాంతోథేనిక్ యాసిడ్ వంటి B విటమిన్లు ఉంటాయి. ఇవి శక్తి ఉత్పత్తికి మరియు నాడీ వ్యవస్థ యొక్క సరైన పనితీరుకు అవసరమైనవి. పెరుగు యొక్క అత్యంత ప్రసిద్ధ ప్రయోజనాల్లో ఒకటి దాని ప్రోబయోటిక్ కంటెంట్. ప్రోబయోటిక్స్ అనేది లైవ్ బ్యాక్టీరియా. ఇవి తగిన మొత్తంలో వినియోగించినప్పుడు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్రయోజకరమైన బ్యాక్టీరియా ప్రేగులోని సూక్ష్మజీవుల ఆరోగ్యకరమైన సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. మంచి జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. వారి పోషకాలను గ్రహించడంలో కూడా సహాయపడతారు మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థను మద్దతు ఇస్తారు. 1819 బ్రిటిష్ అధికారి స్టాంఫోర్డ్ రాఫెల్స్ జోహార్ సుల్తాన్ హుసేన్ షాతో ఒక ఒప్పందంపై సంతకం చేశారు. సింగపూర్కు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపార స్థానంగా ఏర్పాటు చేశారు. 1950 భారతదేశంలో మొదటి కేబినెట్ సెక్రటరీ ఎన్ఆర్ పిల్లై నియమితులయ్యారు. 1959 భారతదేశంలో హైకోర్టుకి నియమితులైన తొలి మహిళా న్యాయమూర్తిగా అన్నా చాందీ నిలిచారు. 2023 తెలంగాణ శాసనసభ సమావేశాల్లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టబడింది. 1998 ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ దేశం నుండి మరియు వారి నాపై ఉంచిన ఒత్తిడిని అతను ఎప్పటికీ దూరంగా ఉండదు అని అన్నారు. 2000 తారా హలోనెస్ ఫిన్లాండ్ మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 2002వ చేచెన్ యుద్ధం చేచెన్య రాజధాని గ్రోజ్నీని రష్యా స్వాధీనం చేసుకుంది. వేర్పాటువాద చెచెన్ ప్రభుత్వాన్ని బహిష్కరించవలసి వచ్చింది. 2005 టోనీ బ్లెయిర్ 2838 రోజుల పాటు బ్రిటన్ ప్రధానిగా కొనసాగారు. 2005 న్యూ ఇంగ్లాండ్ పేట్రియాట్ సూపర్ బౌల్ 34లో 24 నుండి 21 పరుగులతో ఫిలడెల్ఫియా ఈగల్స్ పై గెలిచింది. 2008 అమెరికాలోని పశ్చిమ తీర ప్రాంతాల్లో తుఫానులు భారీ విధ్వంసం సృష్టించాయి. 2010 పాకిస్తాన్లో తాలిబాన్లు కువైట్లోని బాలిక పాఠశాలను పేల్చివేశారు మరియు అదృష్టవశాత్తు ఎవరూ మరణించలేదు. 2011 ఈజిప్షియన్లు తాహిర్ స్క్వేర్లో 13వ రోజు తమ నిరసనలు కొనసాగించారు మరియు స్వాతంత్ర్యం కోసం వారి పోరాటంలో మరణించిన వారికి గౌరవంగా అమరవీరుల దినోత్సవం అని పిలుస్తారు. 2012 క్వీన్ ఎలిజబెత్ II యూకే చక్రవర్తి మరియు దేశంలో 7 సార్వభౌమాధికారులుగా అవతరించి 60వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.
2012 ఈమెయిల్ బోక్ దేశంలో ప్రధాన సామాజిక మరియు రాజకీయ అశాంతి కారణంగా మొత్తం మంత్రివర్గంతో పాటు రోమనియా ప్రధానమంత్రి రాజీనామా చేశారు. 2013 8.0 తీవ్రత సంభవించిన భూకంపం సోలమన్ ద్వీపం తీరం వెంబడి గ్రామస్తులకు గణనీయమైన నష్టాన్ని కలిగించింది. 2013 యుఎస్ పోస్టల్ సర్వీస్ 5 ఆగస్టు 2013 తర్వాత శనివారాల ఫస్ట్ క్లాస్ మెయిల్స్ డెలివరీ చేయదని ప్రకటించింది. 2014 స్టీవెన్ సెగల్ 61 సంవత్సరాల వయసు గల ఒక ప్రసిద్ధ యాక్షన్ చలనచిత్ర నటుడు అరిజోనా గవర్నర్గా పరిగణిస్తారు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ బాద్షా ఖాన్గా సరిహద్దు గాంధీగా పేరుగాంచాడు. స్వతంత్ర సమరయోధుడు, గాంధేయవాది, భారతరత్న పురస్కారమును పొందిన తొలి భారతేతరుడు, ఎర్ర చొక్కాల ఉద్యమం ప్రారంభించిన ప్రముఖుడు. ఇతని అనుచరులను ఖుదాయి కిద్గత్కార్ అంటే భగవత్ సేవకులు అని పిలిచేవారు. ఇతను పస్తో లేదా పఖ్తూనిస్తాన్కు చెందిన రాజకీయ ధార్మిక నాయకుడు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఫిబ్రవరి 6, 1890 జన్మించారు. భారత విభజనకు తీవ్రంగా వ్యతిరేకించిన వాడు. భారత రాజకీయ నాయకులతో కలిసి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. రోనాల్డ్ విల్సన్ రీగన్ అమెరికా దేశ 40వ అధ్యక్షుడు. ఈయన 1981 నుండి 1989 వరకు 2 విడతల అమెరికా అధ్యక్షునిగా రిపబ్లికన్ పార్టీ తరపున ఎన్నికయ్యారు. అమెరికా, రష్యా అంటే ఒకప్పటి సోవియట్ యూనియన్ మధ్య దశాబ్దాల పాటు నడిచిన శీతల సమరమును పరిష్కరించి అమెరికన్ ప్రజల విదేశాభిమానాన్ని జోరుకున్న అధ్యక్షుడు రీగన్. అధ్యక్షుడు కాగా ముందు రీగన్ 1967, 1975 మధ్య కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ గాను, అంతకు ముందు రేడియో, దూరదర్శిని ఇంకా సినిమా నటునిగా రీగన్ పనిచేశారు. రోనాల్డ్ రీగన్ 1911 ఫిబ్రవరి 6 జన్మించారు. కవి ప్రదీప్ ఒక భారతీయ కవి మరియు గేయ రచయిత. అతను సైనికులకు నివాళిగా వ్రాసిన దేశభక్తి పాట ఏ మేరే వతన్ కే లోగోకి ప్రసిద్ధి చెందాడు. భారతదేశం చైనా యుద్ధాన్ని సమర్థిస్తూ మరణించారు. అతని మొదటి గుర్తింపు బంధన్ 1940 చిత్రానికి అతని దేశభక్తి సాహిత్యానికి వచ్చింది. భారతదేశం మొదటి స్వర్ణోత్సవ హిట్ అయిన కిస్మత్ 1943లో దూర్ హతో ఏ దునియా వాలో అనే దేశభక్తి గీతాన్ని వ్రాసినందుకు జాతీయవాద రచయితగా అతని స్థాయి అమరత్వం పొందింది. ఎందుకంటే అతను అరెస్టు చేసిన వెంటనే అరెస్టు చేయకుండా భూగర్భంలోకి వెళ్ళవలసి వచ్చింది. కవి ప్రదీప్ 1915 ఫిబ్రవరి 6న రామచంద్ర నారా జెన్చి ద్వివేది ఉజ్జయిని సమీపంలోని బద్నగర్లో మధ్యతరగతి అడిచ్య బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. శాంత కుమరన్ శ్రీశాంత్ ఒక కలంకిత భారతీయ క్రికెట్ ఆటగాడు. మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడి జీవితకాల నిషేధానికి గురయ్యాడు. జట్టులో ఒకప్పుడు కీలక బౌలర్గా ఎదిగిన కేర్లెస్ స్పీడ్ శ్రీశాంత్కు ఆది నుంచి దూకుడెక్కువే. తన ప్రవర్తనతో ఎన్నోసార్లు మందలింపునకు గురయ్యాడు. మైదానంలో ఏమాత్రం ఆవేశం ఆపుకోలేని తత్వంతో వివాదాస్పదంగా మారాడు. కేరళ తరపున రంజీల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి ఆటగాడుగా గుర్తింపు పొందిన అనవసరంగా ఉద్రేకపడే స్వభావంతో కెరీర్ను ఇబ్బందులో పడేసుకున్నాడు. శాంతకుమరన్ శ్రీశాంత్ 1983 ఫిబ్రవరి 6న కొత్తమంగళం, కేరళలో జన్మించారు.